నమస్కారం. ఈరోజు వీడియోలో నేను స్టార్ సీడ్స్ గురించి మాట్లాడతాను. స్టార్ సీడ్స్ అంటే వీళ్ళు వేరే తలాల ఆత్మలు. వీళ్ళు భూమి మీద ఉద్భవించినటువంటి ఆత్మలు కాదు. వీళ్ళు వేరే తలాల నుంచి భూమి మీద పుడతారు రకరకాల కారణాలకి. వీళ్ళని ఇంగ్లీష్‌లో స్టార్ సీడ్స్ అంటాం. మనకి మన పురాణాల్లో గూడా ఉంటుంది. గంధర్వులు భూమి మీద పుట్టారని, యక్షిణీలు పుట్టారని, మళ్ళీ మనకి దేవతామూర్తులు కొంతమంది శాపగ్రస్తులే భూమి మీద పుట్టారని, ఆ రకంగా వీళ్ళు వేరే తలం నుంచి వచ్చి భూమి మీద పుడతారు రకరకాల కారణాలకి. అప్పుడప్పుడు వాళ్ళ సొంత ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వాళ్ళు పుడతారు. ఇలా పుట్టినప్పుడు వీళ్ళు భూమి మీద మాయలో కూరుకుపోయి, ఇక్కడ మాయ ప్రబలంగా ఉంటుంది కాబట్టి, మాయలో కూరుకుపోయి వాళ్ళ అసలు జన్మ రహస్యాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఈ జన్మ రహస్యం వాళ్ళకి కాస్త కాస్త కొంతమందికి గుర్తు రావటం మొదలవుతుంది. మొదలైనప్పుడు అది వాళ్ళకి ఏదో వాళ్ళ భ్రమ అనుకుని కొట్టిపడేస్తూ ఉంటారు. కాకపోతే కొంతకాలానికి వాళ్ళకి చాలా నిదర్శనాలు, కళలు ఇలాంటి వాళ్ళ జీవితంలో జరగటం మూలంగా వాళ్ళకి వాళ్ళ జన్మ రహస్యం అనేది వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి వాళ్ళ జన్మ రహస్యం ఎలా తెలుస్తుంది? వాళ్ళకి మామూలు మానవ ఆత్మలకి తేడా ఏమిటి? ఈ సృష్టిలో మనకి ఆర్కిటైప్స్ అనేవి ఉంటాయి. ఇది అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. ఆర్కిటైప్స్ అంటే మన భూమి మీద సంబంధ బాంధవ్యాలు, మనుషులు తత్వాలు, మనుషులు మనం ఏ రకంగా గుర్తిస్తాము, ఇలాంటి ప్రవర్తనలన్నీ ఉన్నాయి చూడండి. వీటికి ఒక మూలం అనేది మనకి కలెక్టివ్ కాన్షియస్‌నెస్ అంటే అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. ఇది ఏ రకంగా అక్కడ ఉంటుంది? ఏ రకంగా మనల్ని ప్రభావితం చేస్తుంది రోజువారీ జీవితంలో? ఏ రకంగా దీని నుండి ఎన్నో కథలు అనేవి ఉద్భవిస్తాయి? ఏ రకంగా ఇది మనకి ఆధ్యాత్మికంగా ఎదగటానికి తోడ్పడుతుంది అనేది నేను ఈరోజు చెప్తాను. స్టార్ సీడ్స్ లేకపోతే వేరే తలం నుంచి వచ్చిన వారి గురించి చెప్పే ముందు, నేను కొంత ఆర్కిటైప్స్ అనే విషయం మీద అవగాహన ముందు నేను కల్పించదలుచుకున్నాను. ఇదయ్యాక నేను వాళ్ళ గురించి చెప్తాను. అయితే ఒక మనిషి మీరు అతని బుర్ర తీసుకుంటే, అతని మెదడు ఏ రకంగా పనిచేస్తుంది, లేకపోతే మనస్సు ఎలా పనిచేస్తుంది అంటే, అక్కడ మనకి 3 భాగాలుగా అనుకోవచ్చు. మొదటి భాగం వేకువ స్థితి. ఆ వేకువ స్థితిలో మనం బయట రోజువారీ జీవితంలో బతుకుతాం చూడండి, అలాంటి స్థితి. ఈ వేకువ స్థితిలో మనం ఏ భాష మాట్లాడుతున్నాం, మన తల్లిదండ్రులు ఎవరు, మన నమ్మకాలేమిటి, మన ఆలోచనలేమిటి, నేను ఇది అనే ఒక ఉనికి మీకు అంటే ఈ జన్మకు సంబంధించి అంతా మీకు వేకువ స్థితిలో ఉంటుంది. ఇదే కాన్షియస్ మైండ్. దాని దిగువన లేకపోతే కాస్త లోపలికెళ్తే మనకి సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈ సబ్‌కాన్షియస్ మైండు తాళం వేసేసి ఉంటుంది. అది మనకి అందుబాటులో ఉండదు. మన ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఇది తెరుచుకుంటుంది. ఇది తెరుచుకున్నప్పుడు మనకి రకరకాల సమస్యలు లాంటివి రావటం, అక్కడ ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి మీ గత జన్మల విషయాలన్నీ బయటికి రావటం, ఇదంతా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. అయితే ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీ లోపల లోతుగా ఉన్నటువంటి మీ ప్రవర్తనలు ఏదైతే మీకు వేకువ స్థితిలో మీకు తెలియదో మీ గురించి, మీ భయాలు గానీ, మీ మీ దుఃఖాలు గానీ, మీ ఆహ్, గత జన్మ విషయాలు గానీ, అవన్నీ ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. ఇవి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండి వేకువలో మనం ఏ రకంగా ప్రవర్తిస్తాము అనేది మనకి ఆ ఆధారం సబ్‌కాన్షియస్ మైండ్ అనమాట. దాంట్లో మనం ఏర్పరచుకున్న నమ్మకాలు, మన మీద మనకున్నటువంటి నమ్మకాలు, బయట లోకం మీద మనకున్నటువంటి నమ్మకాలు, మన మనస్తత్వం, మన వ్యక్తిత్వం ఇదంతా మన గురించి మనకి తెలియని విషయాలన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. అంతేకాకుండా మనలో ఉన్న మంచి విషయాలు గూడా ఇక్కడే ఉంటాయి. ఆఖరిన ఉన్నది అన్‌కాన్షియస్ మైండ్. అన్‌కాన్షియస్ మైండ్ ఇంకా చాలా లోపలికెళ్తే ఉంటుందది మనకి. ఇది మామూలుగా ఒక మనిషి జీవితంలో ఎలా పనిచేస్తుందంటే, మనం భూమి మీద ఏ రకంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటాం, ఏ రకంగా మనం చిహ్నాల్ని గుర్తిస్తాము, ఏ రకంగా మనం రకరకాల విషయాల్ని మనకెవరు చెప్పకుండానే మనం గుర్తుపడతాం చూడండి. అట్లాంటి విషయాలు మనకెట్లా గుర్తుపడతాము? సమిష్టి మానవాళి యొక్క జ్ఞానం ఎన్నో లక్షల సంవత్సరాలది. వాళ్ళ కథలు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళు ఏ రకంగా బతికారు, జీవన శైలి ఇవన్నీ మీకు ఈ అన్‌కాన్షియస్ మైండ్‌లో
కలెక్టివ్ మైండ్ ఉంటుంది. అంటే పూర్తి మానవాళి ఒక్క మనస్సు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకు మానవాళికి సంబంధించినటువంటి చాలా విషయ సమాచారం ఉంటుంది ఇక్కడ. దీన్ని ఆధారం చేసుకునే మనం అందరం భూమి మీద మన జీవితం అనేది మనం గడుపుతాం. దీని ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనకి తెలియదు. ఎలా ఉంటుంది దీని ప్రభావం మన మీద అంటే, ఇక్కడ మనకి కథలుంటాయి, చిహ్నాలుంటాయి, మార్మిక చిహ్నాలు. ఏవైతే మనకు కుండలిని జాగృతం అవుతుందో, ఆధ్యాత్మిక జాగృతి అవుతున్నప్పుడు ఏ చిహ్నాలు చూస్తామో అవన్నీ ఇక్కడే ఉంటాయి. తర్వాత ఏదైతే మనం గాథలు మనం ఎన్నో తరాలు బట్టి వింటున్నామో, రకరకాల సంస్కృతుల్లో, ఈజిప్షియన్ సంస్కృతిలో, మన సంస్కృతిలో, సౌత్ అమెరికన్ సంస్కృతిలో, లేదంటే మీకు ఆఫ్రికన్ సంస్కృతిలో, భూమి మీద మానవాళికి సంబంధించినటువంటి ఏ సంస్కృతి అయినా కూడా దానికి సంబంధించిన కథలు, గాథలు, అందులో జరిగే విషయాలు అన్నీ మీకు అన్‌కాన్షియస్ మైండ్‌లో ఈ డేటా ఉంటుంది. అందుకనే ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎదిగితే అక్కడున్న కథల్ని వాళ్ళు చూడగలుగుతారు. చూసి మళ్ళీ రాయగలుగుతారు. అయితే ఇక్కడ ఆర్కిటైప్స్ అనేది ఉంటుంది. ఆర్కిటైప్ అంటే అర్థం ఏంటంటే నమూనా. దేనికి నమూనా? మనిషిని మనం ఏ రకంగా గుర్తుపడతాము? మనిషి ప్రవర్తనలు ఎలా ఉంటాయి? ఒక మనిషి ఎన్ని రకాల పాత్రలు అనేది నిర్వహిస్తాడు? ప్రతి పాత్ర నుంచి మనం ఏం ఆశిస్తాము? మనం వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కోరుకుంటాము? మనం నిరుత్సాహపడ్డామా? వాళ్ళు మనం కోరుకునేది మనకి ఇచ్చారా? మనం వాళ్ళని గౌరవిస్తున్నామా లేదా? కొంతమందిని మనం గౌరవిస్తాం. కొంతమంది తక్కువ చూస్తాం. ఈ ఆలోచనలు మీకు మొత్తం లోకంలో ఒకే తీరుగా ఉంటాయి. ఉదాహరణకి మీరొక రాజుని తీసుకోండి. ఒక దొంగని తీసుకోండి. ఎవరైనా గూడా రాజుగారిని చూసి భయపడతారు, భక్తితో ఉంటారు. లేదు అంటే గౌరవిస్తారు. ఎక్కడైనా సరే లోకంలో. మనకి దొంగని చూస్తే మీరు ఏ మూలకెళ్ళినా దొంగను కొడతారు అందరూ. ఎందుకు? ఈ ప్రవర్తనలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఆర్కిటైప్స్ నుంచి వస్తాయి. తల్లిని తీసుకుందాం ఇప్పుడు ఉదాహరణగా. తల్లిని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. లోకంలో ఎక్కడ పుట్టినా కూడా నా తల్లి గొప్పది అంటారు. తల్లి ఎప్పుడైతే పిల్లాడిని గాని, ఆ పాపని గాని సరిగ్గా సంరక్షించలేదో, సరిగ్గా బాధ్యత నిర్వర్తించలేదో, ఆ పిల్లలకి చాలా ఆవేదన, బాధ అనేది కలుగుతుంది. ఎందుకు? వీళ్ళకి నా తల్లి నాకిది చెయ్యాలి అనే ఒక ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్కిటైప్ నుంచి వస్తుంది. ఎందుకంటే గతంలో తల్లులు పిల్లల్ని ఆ రకంగా చూసుకున్నారు. ఆ గాథలు ఎలా చూసుకున్నారు అనేది మీకు ఈ ఆర్కిటైప్స్‌లో ఉంటుంది. ఈ ఈ మీకు నమూనా ఈ రకంగా పనిచేయాలి. ఈ తల్లికి, పిల్లాడికి మధ్యలో సంబంధం, బాంధవ్యాలు ఈ తీరుగా ఉండాలి అని ఒక నమూనా ఉంది అక్కడ మీకు ఆర్కిటైప్‌లో. ఇప్పుడు మీ జీవితంలో మీ తల్లి గనక ఆ నమూనాకి తగ్గట్టుగా మీతో లేదనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా తల్లి నన్ను నిర్లక్ష్యం చేసింది అనుకుంటారు. ఈ నిర్లక్ష్యం చేసిందన్న భావన మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్కిటైప్‌లో ఈ కథ అంటే ఒక తల్లి కూతుర్ని గాని, కొడుకుతో గాని ఎలా ఉండాలి అనేది అక్కడ ఉంది. ఇదే లోకంలో అందరూ పాటిస్తారు. మీరు గనక ఒక ఆధ్యాత్మికంగా ఎదిగిన ఒక మహిళ ఉందనుకోండి. అంటే 10 మందికి మంచి చెప్పేటువంటి ఒక మహిళ ఉంది. ఇంకో పక్కన ఒక వేశ్య ఉందనుకోండి. ఇలాంటి మహిళలు మీకు ప్రతి సమాజంలో ఉంటారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా ఎదిగున్న మహిళని బాగా గౌరవిస్తారు. వేశ్యని కించపరిచి మాట్లాడతారు. ఎవరు వేశ్యని గౌరవించరు. ఎందుకు గౌరవించరు? వీళ్ళ పట్ల మన ప్రవర్తన అనేది ఏ తీరుగా ఉండాలి అనేది మనకి ఆర్కిటైప్స్‌లో రాసుంటుంది. ఎవరైతే మాయలో కూరుకుపోయి ఉంటారో, మనం అనుకుంటాం ఇది నా ప్రవర్తన, నా ఆలోచన అని. ఇది ఏ ఆలోచన మీది కాదు. ఇది మనం ఆర్కిటైప్స్‌లో ఎలా రాసి ఉందో అంటే అక్కడ ఒక నమూనా ఉంది. ఇప్పుడు మీరు ఒక మోటార్ సైకిల్ తయారు చేయాలనుకోండి. ముందు మోటార్ సైకిల్‌కి ప్రోటోటైప్ తయారు చేస్తారు. ఒక నమూనా. దాన్ని ఆధారం చేసుకొని మీరు చాలా రకాల మోటార్ సైకిల్స్ మార్కెట్‌లోకి తర్వాత విడుదల చేస్తారు. అలా ప్రతిదానికి నమూనా ఉంటుంది. అంటే ఈ భూమి మీద మనకి నిత్యం నడిచే జీవన కథలుంటాయి చూడండి. ఆ ముఖ్య పాత్రలు, వాటి మధ్యలో ఏ రకంగా కథ నడుస్తుంది అనేది నమూనాలన్నీ మీకు ఈ కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లో ఉంటాయి. కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లో ఆ నమూనాలు ఆధారంగానే మనం బతుకుతాము. లోకంలో ఎవరైనా కూడా అంతే. ఏంటంటే భాష వేరు, తిండలవాట్లు వేరు, నమ్మకాలు అంటే వాళ్ళ ఆచరించే మతం బట్టి నమ్మకాలు అవి మారతాయి. కట్టుబొట్టు మారతాయి తప్ప వేరే సంబంధ బాంధవ్యాలు ఇంచుమించు ఆ నమూనా ఆధారంగానే నడుస్తాయి. వీటినే మనం ఆర్కిటైప్స్ అని అంటాం. మీకు ఆర్కిటైప్స్‌లో రకాలుంటాయి. అంటే ప్రతి సంస్కృతిలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఉన్నారు,
భవిష్యత్తులో గూడా పుడతారు వీళ్ళు. భవిష్యత్తులో సమాజాలు కూడా ఈ మనుషుల్ని ఈ తీరుగానే గుర్తుపడతాయి. ఉదాహరణకి మనకి ప్రతి సంస్కృతిలో ఒక నాయకుడుంటాడు. లేపోతే ఒక రాజుంటాడు. ఒక సరదాగా నవ్వించే ఒక జోకరుంటాడు. ప్రేమతో కూడినటువంటి ఒక తల్లి ఉంటుంది. ఆ! ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక తండ్రి ఉంటాడు. లేదంటే ఒక క్రూరుడుంటాడు. ఒక దొంగుంటాడు. ఒక రిషి ఉంటాడు. ఒక బిచ్చగాడుంటాడు. వీళ్ళని అందరం గుర్తిస్తాం. అమాయకులైన చిన్న పిల్ల. ఇవంతా ఈ పాత్రల్ని మనం గుర్తుపడతామనమాట. ఈ పాత్రలకి మనం కొన్ని లక్షణాలు గూడా మనం ఆపాదిస్తాం. ఇప్పుడు అమాయకమైన చిన్న పిల్లాడు గాబట్టి వీడికేమీ తెలీదు. నేనే అన్నీ చెప్పాలి. ఇది మనకి ఆలోచన ఎక్కడి నుంచొస్తుంది? ఈ ఆర్కిటైప్ నుంచొస్తుంది. కాబట్టి మనకి తెలియకుండానే మనం ఈ ఆర్కిటైప్స్‌లోంచి వచ్చేటువంటి ఆలోచనలు, నమ్మకాలు మనం మన మీద తీసుకుంటాం. ఈ ఆలోచనలు, నమ్మకాల్ని మనం అధిగమించి ఎదుటి మనిషిని చూడాలి అంటే వాళ్ళని కేవలం శివస్వరూపంగానే చూడగలుగుతాం. మనం ఎదుటి మనిషిని శివస్వరూపంగా చూడనంత కాలం ఈ ఆర్కిటైప్స్ యొక్క ప్రభావంలో మనం ఉంటాం. ఉదాహరణకి 'సూపర్ డీలక్స్' మూవీ ఉంది చూడండి. ఆ సినిమా చాలా బావుంటుంది. ఆ సినిమాలో పాత్రలందరూ ముందు ప్రతి ఒక్కరిని ఒక ఆర్కిటైప్ రూపంలో చూసి వాళ్ళు మంచివాళ్ళా? లేకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళా? వాళ్ళ మీద అభిప్రాయాలు ఏర్పరచుకోవటం. ఆఖరికి వాళ్ళు ఈ అభిప్రాయాల్లోంచి బయటికి రావటం. ఈ అభిప్రాయాలేంటి? ఒక రకమైనటువంటి మాయా మలం ఇది. ఎప్పుడైతే మీరు ఈ మాయ మలం పరిధిలో మీరు ఉంటారో, మీకు ఈ ఆర్కిటైప్స్ ఒక ప్రభావంలో మీరుంటారు. ఎప్పుడైతే మీకు ఈ మాయ అనే మలం మీ మనసులోంచి తొలగిపోతుందో, అప్పుడు మీరు ఈ ఆర్కిటైప్స్ యొక్క ప్రభావంలో ఉండరు. మీరు ప్రతి మనిషిని శివస్వరూపంగానే చూస్తారు. ఇంకా మీరు వాళ్ళ మీద మీ నమ్మకాల్ని రుద్దరు. మీ అభిప్రాయాల్ని రుద్దరు. మీరు వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారనేది వాళ్ళ మీద రుద్దరు. మీరు వాళ్ళని మంచి అనుకోరు, చెడు అనుకోరు. ప్రతి ఒక్కరిని శివస్వరూపంగానే చూస్తారు. ఒక రకంగా ఈ ఆర్కిటైప్స్ ఏంటంటే మనని మాయలో ఉంచేటువంటి నమూనాలు. ఇవి కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లో ఉండి మన మీద ప్రభావితం చేస్తాయనేది మీరు అర్థం చేసుకోవడానికి ఇది చెప్తున్నా. 'సూపర్ డీలక్స్' సినిమాలో మీరు రమ్యకృష్ణని చూస్తే ముందు మనం గౌరవిస్తాం. తర్వాత తను ఒకప్పుడు వేశ్యగా ఉంది అనంగా మనకి తన మీద గౌరవం తగ్గుతుంది. కానీ ఆఖరికి నేనే అమ్మవారిని, నేనే వేశ్యని రెండింటికి తేడా ఏంటి అని అడుగుతుంది. అక్కడ మనకు అర్థమవుతుంది అది మాయా ప్రభావం అని. మాయ మనల్ని ఆ పాత్రని ఒక్కసారి వేశ్యగా, ఒక్కసారి దేవతామూర్తిగా ఈ మాయ మన మీద కమ్మటానికి కారణం ఈ ఆర్కిటైప్స్. అదే సినిమాలో ఒక స్త్రీ వేషధారణలో ఒక పురుషుడు ఉంటాడు. అంటే అతన్ని తాను స్త్రీగా అనుకుంటాడు. తన కొడుకు తన్ని స్వీకరించడేమో అని సిగ్గుపడి దాక్కుని ఎక్కడో ఉంటాడు చాలా కాలం. అయితే వెనక్కి తిరిగి వస్తే కొడుకు తండ్రి వేసుకున్న బట్టల్ని పట్టించుకోకుండా ఎంతో ఆనందంగా తండ్రిని తన జీవితంలో ఉండిపోమని కోరుకుంటాడు. ఆ పిల్లాడిలో ఎంత నిర్మలత్వం ఉంది అంటే అతను ఈ ఆర్కిటైపల్ ఒక శక్తి లేదా దాని ప్రభావం ఈ పిల్లవాడిలో ఉన్న నిర్మలత్వం ముందు ఓడిపోయిందనమాట. అందుకనే మనలో నిర్మలత్వం ఎక్కువ అయ్యే కొద్దీ మన మీద ఈ ఆర్కిటైపల్ ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఎవరిలో అయితే వాళ్ళ సొంత భయాలు, వాళ్ళలో ఒక లజ్జా భయం, ఒక 10 మందిలో చులకన అయిపోతామనే భయం, వాళ్ళల్లో గనుక క్రూరత్వం ఉందనుకోండి, వాళ్ళు ఎక్కువగా ఈ ఆర్కిటైప్స్ యొక్క ప్రభావంలో ఉంటారు. కోరికలున్నా కూడా చాలా ఎక్కువగా ఆర్కిటైప్స్ యొక్క ప్రభావంలో ఉంటాను. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇది ఎక్కడ పనిచేస్తుందంటే, కొంతమంది మగవారిని మీరు మాట్లాడటం వినే ఉంటారు. వాళ్ళకి గనక ఏదైనా స్త్రీ మీద వ్యామోహం కలిగిందనుకోండి, వాళ్ళు ముందే ఆ స్త్రీని చెడుగా చిత్రీకరిస్తారు సమాజంలో. లేపోతే స్నేహితుల్లో చెప్పేస్తారు, ఈ అమ్మాయిది ప్రవర్తన మంచిది కాదని. ఉత్తి పుణ్యానికి అంటారు. ఎందుకు అంటారు అంటే, వీళ్ళకి అమ్మాయి మీద కోరికనమాట. ఆ అమ్మాయి దగ్గరికెళ్తే ఆ అమ్మాయి ఏదైనా గొడవ చేస్తే వీళ్ళ మీదకొస్తుందని ముందు వీళ్ళే చెడు ముద్ర వేసేస్తారు. చెడు ముద్ర వేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటి, ఈ ఆర్కిటైప్ ప్రభావంలో ఆ అమ్మాయిని ఒక వేశ్యలా చూస్తారు. చూసినప్పుడు ఇతను వెళ్ళి ఆ అమ్మాయిని గనక ఏడిపించినా, ఏం చేసినా కూడా అందరూ ఇతని పక్షం నిలుస్తారు. ఈ రకంగా కూడా ఆర్కిటైప్స్‌ని వాడుకునే వాళ్ళుంటారు వాళ్ళ స్వార్థానికి.
కాబట్టి ఎప్పుడైతే మన ఆర్కిటెక్ట్స్ ప్రభావంలో ఉన్నామో, మన లోకాన్ని సరిగ్గా చూడలేం. నిజాన్ని చూడలేం. నిజాన్ని చూడాలి అంటే లోకంలో ఉన్నదున్నట్టు, మనం ఈ ఆర్కిటైప్స్ ప్రభావాన్ని అధిగమించి లోకాన్ని చూడటం మొదలుపెట్టాలి. అంటే మనిషిని ఒక పాత్రలోకి ఇమర్చకూడదు. ఈ మనిషి ఇది, కాబట్టి ఇలా ప్రవర్తించాలి. ఇది చెడు, ఇది మంచి అని మనం సొంతంగా అభిప్రాయాలు ఏర్పరచుకొని, మన దృష్టిలోంచి మన లోపల ఉన్నటువంటి చెడుని ఎదుటి వాళ్ళకి పులిమి మనం వాళ్ళని చెడు అంటున్నాం. మన లోపల నిర్మలత్వం అంటే మీకు బయట చెడు కనిపించదు. మీకంతా మంచిగా కనిపిస్తుంది. కాబట్టి బయట శివస్వరూపం చూడాలన్నా ముందు మనలో నిర్మలత్వం ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఆర్కిటెక్ట్స్ ప్రభావంలో గతంలో అందరూ చూసినట్టుగా మీరు లోకాన్ని చూసి, లేదంటే అందరూ ఒకళ్ళని చెడుగా ముద్రేశారు కాబట్టి మీరు కూడా వాళ్ళని అనవసరంగా చెడుగా ముద్ర వేసి, ఈ రకంగా మనం అందరూ ఎలా ఆలోచిస్తారో మనం కూడా అలాగే ఆలోచించామనుకోండి, మనం ఈ ఆర్కిటైప్స్ యొక్క ప్రభావంలో కూరుకుపోయి ఉంటాం. దీంట్లోంచి బయటికి పడ్డామంటే మనకి ఆర్కిటైప్స్‌లో దివ్యమైన ఆర్కిటైప్స్ కూడా ఉంటాయి. అంటే ఈ ఆర్కిటైప్స్ ఏంటి? మనిషి దైవంగా మారేటువంటి ఆర్కిటైప్ ఒక కథలక్కడ ఉంటాయి. ఇవి మనకి పురాణ గాథల్లాగా, మనకి వాడుకలో ఉండేటువంటి కథల్లాగా, మనకి ప్రతి గ్రామ స్థాయిలో, వనం స్థాయిలో మనకి చిన్న చిన్న దేవతలుంటారు. వీళ్ళంతా ఎవరు అంటే ఒకప్పుడు మనిషిగా ఉండి దేవతలుగా మారిన వాళ్ళు. దీనికి ఉదాహరణగా మనకి సమ్మక్క సారక్క తీసుకుందాం. సమ్మక్క సారక్క మామూలు స్త్రీలు. కానీ ఈరోజు వాళ్ళు దేవతలుగా పూజిస్తున్నారు. ఎందుకు? వీళ్ళు ఒక మామూలు మనిషికి ఉండేటువంటి భయాల్ని జయించి, వాళ్ళకుండేటువంటి ప్రలోభాల్ని గాని, వాళ్ళల్లో ఉండేటువంటి భయాల్ని గాని జయించి, వాళ్ళు వీరనారీమణులయ్యారు. అంటే వీళ్ళు స్పందన పెంచుకున్నారు. స్పందన పెంచుకుని మనిషి ఒక చిన్న దేవతామూర్తిగా మారటం అంటే మీకు సమ్మక్క సారక్క కన్నా అందమైన కథ ఇంకోటి లేదు. తర్వాత మనం అందరం 'కాంతార' సినిమా చూసాం. 'కాంతార' సినిమాలో మీకు పంజుర్లి, గుళిగ వీళ్ళ కథ మీద మనకి సినిమా అది. ఏ రకంగా ఒక దేవత అంటే ఒక చిన్న దేవత ఒక మనిషిని తన వాహనంలా వాడుకుని, లేకపోతే తన చైతన్యాన్ని ఒక మనిషి ద్వారా ఈ లోకానికి ఇలా తీసుకొస్తుంది. దానివల్ల ఆ మనిషి అంటే ఒక మామూలు మనిషి ఒక దేవతని బయట లోకానికి వ్యక్తపరిచేంత స్థాయికి అతను ఎదగటం అనేది మీకు అంటే ఒక మనిషిలో దైవత్వం ఏ రకంగా వస్తుందనేది కూడా మీరు 'కాంతార' సినిమాలో చూస్తారు. మనకి చైతన్యం ఏదైతే సృష్టిలో ఉందో ఇది ఒక స్థాయిలో ఉండదు. ఇది రకరకాల స్థాయిల్లో ఉంటుంది. పైన మీకు కుండలిని మహాకుండలి రూపంలో పరమశివుడితో ఉంటే, మీకు దిగువ లోకంలో గూడా అంటే మనకి మూలాధార చక్రంలో గూడా మీ కుండలిని 3.5 చుట్లు చుట్టుకొని ఉంది. ప్రతి స్థాయిలో మీకు చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యంలో మనకి మెట్లున్నాయి అనుకుందాం. ఈ చైతన్యాన్ని మనం మెట్లు అనుకుంటే, ప్రతి మెట్టు స్థాయిలో మనకక్కడ కొన్ని ఆత్మలుంటాయి. అక్కడ కొన్ని కథలుంటాయి. కొన్ని గాథలుంటాయి. వీటి ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎక్కువ ఈ గాథలు, ఈ కథల్లోకెళ్తామో తెలియకుండానే ఆ స్థాయి ఒక చైతన్యాన్ని మనం మన మీద తీసుకుంటాం. తీసుకుని ఆ స్థాయి చైతన్యాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం బయట లోకానికి. ఈ రకంగా మెట్టు, 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 మెట్టు మీకు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ప్రతి మెట్టులో మీ చైతన్య స్థాయి పెరుగుతుంది. ప్రతి మెట్టులో మీకు దానికి తగ్గటువంటి దేవతలుంటారు. అక్కడ గాథలుంటాయి. అక్కడ మీరు వేరే స్థాయి చైతన్యాన్ని మీరు వ్యక్తపరుస్తుంటారు. మనిషి ఆధ్యాత్మికంగా ఆ పయనం ఉంటుంది చూడండి. మెట్టు, మెట్టు దాటి మనం పైకెళ్ళటంతో ఉంటుంది. కాబట్టి మనకి ప్రతి స్థాయిలో ఎంతోమంది మన ధర్మంలో దేవతలనేవాళ్ళు, దేవుళ్ళనేవాళ్ళు చాలామందుంటారు. ఎందుకంటే సృష్టిలో వైవిధ్యం చాలా ఎక్కువ. ప్రతి స్థాయిలో మీకు చైతన్యం రకరకాల భాగాలుగా విభజన చెంది ఉంటుంది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు. మనకి పైకి వెళ్ళేటువంటి మార్గం గూడా ఉంటుంది. మన మనిషి స్థాయిలో మనం మన స్థాయి నుంచి పైకి వెళ్ళాలంటే, మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన మీద ఈ ఆర్కిటైప్స్ యొక్క ప్రభావం తగ్గుతుంది. ఈ ఆర్కిటైప్స్ యొక్క ప్రభావం ఎక్కువగా మీకు మాయలో కూరుకుపోయి ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు నేను
మాయలో కూరుకుపోయిన ఉన్న ఇంకో ఆర్కిటైప్ చెప్తాను. 'గయ్యాళి అత్త' సూర్యకాంతం గారు మనకి అందరికి బాగా రోల్ మోడల్ దానికి. గయ్యాళి అత్త ఏం చేస్తుంది? కోడల్ని పీడిస్తుంది. ఈ కథ మనకి ఉండిపోయింది కాబట్టి తర్వాత కూడా చాలామంది అత్తగారులు ఒక సూర్యకాంతమ్మ గారిని రోల్ మోడల్‌లా తీసుకొని కోడల్ని సతాయిస్తూ ఉంటారు. కోడల్ని హింసిస్తూ ఉంటారు. ఇది ఎంత ఎక్కువగా మానవాళి గనక ఈ ప్రవర్తనని అనుకరిస్తే అంత ఎక్కువగా ఈ ప్రవర్తన తర్వాత తరాల్లో కూడా కనిపిస్తుంది. ఎక్కడైతే మనం ఇది తప్పు, ఈ ప్రవర్తన ఉండకూడదు, ఈ ప్రవర్తన పోవాలి అని ప్రతి ఒక్కళ్ళు తీర్మానం చేసుకుని ఇంకా తర్వాత తరానికి మనం ఈ దిక్కుమాలిన కథలు అందజేయము అంటే తర్వాత తరాల్లో కోడళ్ళుని పీడించే అత్తగారులని ఎవరు హర్షించరు. దాంతో ఆహ్, మీకు ఈ కథలనేవి తర్వాత వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ ఆర్కిటైప్స్ ఒక పాత్రలు కొన్ని కొన్ని పాత్రలు ఆహ్, మనం మార్చగలుగుతాం. అంటే సమిష్టి స్థాయిలో గనక మన అలవాట్లు, నమ్మకాలు మార్చుకుంటే మనల్ని వేరే ఆర్కిటైప్ ప్రభావితం చేస్తుంది. ఈ పాత ఆర్కిటైప్ ఉంటుంది పోతుందని కాదు. కాకపోతే దాని ప్రభావం మన మీద తగ్గిపోతుంది. తగ్గిపోయి కొత్త ఆర్కిటైప్ అంటే ఒక మంచి అత్తగారి ఆర్కిటైప్ అక్కడ ఏర్పడుతుంది. ఏర్పడి తర్వాత తరాలు ఆ మంచి అత్తగారి ఆర్కిటైప్ బట్టి ప్రవర్తిస్తారనమాట. ఈ రకంగా ఆర్కిటైప్స్ మనల్ని మామూలు మనుషుల్ని ముఖ్యంగా ఈ ఆర్కిటైప్స్ అనేవి ప్రభావితం చేస్తాయి. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారో చూడండి, వాళ్ళకి ఈ మామూలు ఆర్కిటైప్స్‌లో వాళ్ళకంత ఆసక్తి ఉండదు. ఆధ్యాత్మిక ఎదిగే కొద్దీ తండ్రి, కొడుకు, నా కొడుకు నా మాట వినటం లేదు. లేకపోతే మా అమ్మ నేను చెప్పినట్టు చేయట్లా. ఇలాంటివి వాళ్ళంత పట్టించుకోరు. వాళ్ళకి బయట విషయాలు అంత పట్టవు. కాబట్టి వాళ్ళ మీద క్రమేపీ ఈ ఆర్కిటైప్స్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది. తగ్గిపోయి వాళ్ళకి మీద వేరే రకం ఆర్కిటైప్స్ అనేవి పనిచేయడం మొదలుపెడతాయి. ఎలాంటి ఆర్కిటైప్స్? ఎవరైతే ఒక చిన్న స్థాయి దేవతామూర్తులున్నారో, క్షేత్రస్థాయిలో గాని, వనాల్లో గాని, గ్రామ దేవతలు గాని, అక్కడ అంతర్గతం పూజించినటువంటి కొన్ని శక్తులు గాని, భూతాలు గాని, వాళ్ళ ఒక్క ఆర్కిటైపల్ ఎనర్జీని వీళ్ళు ఎక్కువగా దాని మీద వీళ్ళకి ఆసక్తొస్తుంది. కలగటం మూలంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుతున్నప్పుడు ఆ కథలు వీళ్ళకి బుర్రలో తిరుగుతుంటాయి. ఆ దేవతలా గాని, ఆ భూతంలా గాని, భూతం అంటే నేననేది భూత పిశాచం కాదు. మీకిప్పుడు ఈ 'పంజుర్లి', ఈ 'కాంతార' సినిమాలో చూసినటువంటి పాత్రలున్నాయి. గుళిగా వీళ్ళని భూతాలని అంటారు. భూతం అంటే మీకు ఒక స్థాయి, ఒక దివ్యత్వం ఉన్నటువంటి ఆత్మ అనుకోండి. కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళకి వాళ్ళ దృష్టి గాని, వాళ్ళు అనుకరించేది గాని, వాళ్ళు వ్యక్తపరిచేది గాని, ఆ స్థాయి చైతన్యం నుంచి వచ్చేటువంటి ఆర్కిటైపల్ ఎనర్జీనే వీళ్ళు వ్యక్తపరుస్తారు. కాబట్టి వీళ్ళకి మామూలువన్నీ పక్కకెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళ ముందే వచ్చి ఒక రాజు నించున్నా, ఒక బిచ్చగాడు నించున్నా ఇద్దరిని ఒకేలా చూస్తారు. వాళ్ళు ఇంకా ఆర్కిటైపల్ ఎనర్జీ ఒక ప్రభావంలో లేరు వాళ్ళు. వాళ్ళ మీద ఆ మాయ తొలగిపోయింది. వాళ్ళు పై స్థాయి చైతన్య స్థితిని వ్యక్తపరుస్తున్నారు కాబట్టి, ఆ స్థాయిలో ఉన్నటువంటి దేవతల్ని గాని, ఆ స్థాయిలో ఉన్నటువంటి దివ్యాత్మల ఒక్క శక్తిని వీళ్ళు బయటకి వ్యక్తపరుచటం అనేది మనం అప్పుడు గమనిస్తాం. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారో వాళ్ళకి పురాతనమైనటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి కొన్ని నాగరికతలుంటాయి చూడండి. ఆ నాగరికతల మీద వీళ్ళకి చాలా ఆసక్తి ఉంటుంది. అందుకనే ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు వాళ్ళ చిన్న పిల్లలప్పుడే వాళ్ళకి రకరకాల గాథల మీద అంటే రకరకాల దేశాల్లో రకరకాల పురాణ గాథల మీద వాళ్ళకి ఆసక్తి ఉండటం. వాళ్ళకేదో వాళ్ళు రాజుగారులా తయారై కత్తి పట్టుకొని తిరగటం. లేదంటే పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నాగరికతల గురించి చదవటం. అది చదివినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే చాలా అబ్బురంగా అనిపిస్తుంది. బహుశా నేనే ఇక్కడ ఉన్నానేమో ఆ సమయంలో నేను ఇవన్నీ నా అనుభవాలేమో. నేను బహుశా పాత ఈజిప్షియన్ అక్కడ గుళ్ళల్లో నేను పనిచేశానేమో. లేదంటే నేను బహుశా ఒక తాంత్రిక గుడిలో అక్కడ పనిచేశానేమో. లేదంటే నేను కుమారి ఖండంలో నేను ఒకప్పుడు పుట్టానేమో. అట్లాంటిస్ సిటీలో పుట్టానేమో. ఇలాంటివన్నీ వాళ్ళకి ఆహ్, దాంతో ఏదో వాళ్ళకు సంబంధం ఉంది. చాలా బలమైన సంబంధం ఉందని అనిపిస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళలో ఉన్నటువంటి మొదటి లక్షణం. చిన్నప్పుడే వాళ్ళకి ఇవన్నీ బాగా నచ్చేస్తాయి. వాళ్ళు ఇలాంటి ఆటలు కూడా ఆడుకుంటారు. అంటే వీళ్ళేంటి ఇప్పటి నుంచే వాళ్ళు దివ్యమైనటువంటి ఒక ఆర్కిటైప్ ఒక శక్తిని వాళ్ళు ఇష్టపడుతున్నారు. వాళ్ళకి మామూలు కథలు నచ్చవు వాళ్ళకి. తర్వాత ఆ
గాథలకి సంబంధించినటువంటి ప్రవర్తనని వీళ్ళు అనుకరిస్తున్నారు. అందుకనే చాలా మందికి పురాణ గాథలు చదవటం గానీ, అవి జరిగాయా, జరగలేదా అని తర్వాత సంగతి. కాకపోతే ఈ పురాణ గాథలన్నీ మనకి కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లో ఉంటాయి. ఆ కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లో ఉన్న పురాణ గాథల ప్రభావం ఆధ్యాత్మికంగా ఎదిగే వారి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. దానిలో రహస్యంగా ఆధ్యాత్మిక జాగృతి గురించి కూడా చాలా ఉంటుంది. అందుకని వీళ్ళు దాని పట్ల ఆకర్షితులవుతారు. అయితే నేను ఈ వీడియోలో మొదట్లో చెప్పినట్టుగా భూమి మీద మానవ ఆత్మలే కాకుండా వేరే తలాల నుంచి కూడా వచ్చి పుడతారు. కాకపోతే వీళ్ళ సంఖ్య చాలా తక్కువ. వీళ్ళకి ఇంగ్లీష్‌లో రకరకాల పేర్లుంటాయి. స్టార్ సీడ్స్ అంటారు. స్టార్ సీడ్స్ అంటే వీళ్ళ జననం అనేది మూలం. దానికి భూమి మీద కాదు. అది వేరే తలాల నుంచి వాళ్ళు భూమి మీద పుడతారు. వాళ్ళు భూమి ఆత్మలు కాదు. వాళ్ళల్లో చాలా రకాలున్నాయి. మనకి తెలుగులో ఈ పేర్లు సరిగ్గా లేవు. మనం మహా అయితే ఏమంటామంటే గత జన్మలో గంధర్వుడు భూమి మీద పుట్టాడు అని అంటాము. లేదు అంటే బహుశా ఒక శాపగ్రస్తుడైన ఒక ఆత్మ అంటే దివ్యాత్మ భూమి మీద పుట్టిందంటాము. లేదంటే ఒక దివ్యాత్మ భూమి మీద ఉన్న జనానికి కొత్త విషయాలు నేర్పించడానికి కానీ, కొత్త విజ్ఞానాన్ని కానీ, జ్ఞానాన్ని అందజేయడానికి వచ్చింది అని అనుకుంటాం. ఇప్పుడు రామానుజాన్ని తీసుకున్నాం అనుకోండి. ఆయన వేరే తలంలో ఉన్నటువంటి మ్యాథమెటికల్ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని భూమికి పరిచయం చేయటానికి, మనకి అందజేయడానికి భూమి మీద పుట్టారు ఆయన వేరే తలం నుంచి. ఆయన మానవాత్మ కాదు. అదే రకంగా రామకృష్ణ పరమహంస కానీ, వివేకానంద స్వామి కూడా వాళ్ళు మానవాత్మలు కాదు. వాళ్ళు వేరే తలాల నుంచి వచ్చిన వాళ్ళు. మనకి వీళ్ళని ఇంగ్లీష్లో స్టార్ సీడ్స్ అని అంటాం. మీకు దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఓరియాన్ అని, బ్లూరే అని, ఇండిగో చైల్డ్ అని, క్రిస్టల్ అని, యాక్చురియన్ అండి, ఆండ్రోమీడన్ అని. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు వచ్చే తలం పేరు అయినా ఉంటుంది, లేకపోతే వేరే తలాల్లో వేరే జాతులు ఉంటాయి. ఆ జాతి పేరు అయినా అయి ఉంటుంది, లేకపోతే వాళ్ళ స్పందన ఆ శక్తి ఉంటుంది చూడండి, ఆ శక్తికి ఒక పేరు ఉంటుంది. అది ఆ పేరు కానీ అలా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ భూమి మీద పుట్టినప్పుడు అందరిలాగా మామూలుగానే ఒక మామూలు మనిషిగా పుడతారు. ఒక మామూలు మానవ కుటుంబంలో పుడతారు. పుట్టి కాస్త వాళ్ళు పెద్దతో అవుతున్న కొద్దీ వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే వాళ్ళ ఇంట్లో లాంటి వాళ్ళు కాదు అనేది అర్థమవుతుంది. వాళ్ళు వేరే, వాళ్ళు ఆలోచించే విధానం కానీ, వాళ్ళ తత్వం కానీ అది పూర్తిగా భిన్నంగా ఉంది మనుషులకి. నేను ఎక్కడ ఎమడలేకపోతున్నాను. నేను వీళ్ళల్లో ఒకటిగా పుట్టినా వీళ్ళల్లో ఉండలేకపోతున్నాను అనేది వాళ్ళకి పెద్దయ్యే కొద్దీ అది ఒక వేదనలాగా అవుతుంది వాళ్ళకి మనసులో. ఎక్కడి నుంచో తెగిపోయినట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళ సొంత చోటు నుంచి పెకిలించి ఎవరో తీసుకొచ్చి భూమి మీద పడేసినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. ఇక్కడ ఇమడలేకపోతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మాయ ప్రభావం వలన వాళ్ళ జన్మ రహస్యాన్ని మర్చిపోతారు. కాకపోతే ఒక స్థాయి వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎదిగాక అంటే ఒక స్థాయిలో వాళ్ళేంటి వాళ్ళ మానవ జీవితాన్ని తిరస్కరిస్తారు. అంటే వాళ్ళ ఏ ఇంట్లో అయితే పుట్టారో ఆ కుటుంబం ఆలోచనల్ని, నమ్మకాల్ని వీళ్ళు తిరస్కరిస్తారు. తిరస్కరించే కొద్దీ వీళ్ళలో ఆధ్యాత్మిక జాగృత అనేది జరిగి వీళ్ళకి వాళ్ళ జన్మ రహస్యం అనేది తెలిసొస్తుంది వీళ్ళకి. అంటే వాళ్ళు ఏ తల నుంచి వచ్చారు, పేరేంటి అనేది వాళ్ళకి ఒక దర్శన రూపంలో కానీ, ఒక కళ రూపంలో కానీ, లేకపోతే అలా తళుక్కున తలలో వాళ్ళకి వాళ్ళ అసలు పేరు మెరుస్తుందనమాట. వాళ్ళు బహుశా ఈ పేర్లు కూడా ఎక్కడో వినుండరు. వాళ్ళ మొదటిసారి తలలోనే వింటారు ఈ పేర్లు. నువ్వు లైరన్ స్టార్ సీడ్ అని వస్తుంది తల్లో. లైరన్ స్టార్ సీడ్ అంటే బహుశా ఈ మనిషి ఆ పేరు ఎక్కడ వినుండడు, చదివి ఉండడు. ఇదేంటి అని ఇప్పుడు వెళ్ళి గూగుల్లో వెతుకుతారు. వెతికినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ఏదైతే రాసుందో అంటే ఈ మనిషి లక్షణాలు ఇవి లైరన్ స్టార్ సీడ్వి అని ఏదైతే వీళ్ళు చదువుతారో అది వాళ్ళని వర్ణించినట్టే ఉంటుంది. ఆ లక్షణాలు కానీ, వాళ్ళు అక్కడ చెప్పే విషయాలు కానీ అంతా వాళ్ళకి వర్తించినట్టుగా ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నేను మనిషిని కాను, నేను స్టార్ సీడ్‌ని, నేను ఒక లైరన్ స్టార్ సీడ్‌ని అని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మీకేమవుతుందంటే ఈ స్టార్ సీడ్స్ కూడా వాళ్ళకి కూడా ప్రత్యేకమైన వాళ్ళ లక్షణాలు, వాళ్ళ అలవాట్లు, ఆహ్, వాళ్ళ మనస్తత్వం, వ్యక్తిత్వం అనేది వాళ్ళది ఉంటుంది. ఎవరిది వాళ్ళకి వేరు వేరుగా ఉంటుంది. అంటే సైరియన్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. రెయిన్‌బో వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. ఆండ్రోమెడన్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది.
ఇప్పుడు ఒక దగ్గర ఒక బ్లూరే బీయింగ్ ఉన్నాడు అనుకోండి. ఒక లోకంలో ఒక దగ్గర ఉన్నాడు బ్లూరే బీయింగ్. అతని చుట్టూ వేరే ఎవరు బ్లూరే బీయింగ్స్ లేరు. ఇతనికి ఒక జాగృతం జరిగాక, అంటే ఆధ్యాత్మిక జాగృతి జరిగాక తను మనిషి కాదు, బ్లూరే బీయింగ్ స్టార్ సీడ్ అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ, అతని ప్రవర్తన ఎందుకు చుట్టుపక్కల వాళ్ళకి భిన్నంగా ఉందో అతనికి అర్థం అవటం మొదలు పెడుతుంది. అతని జీవితం అర్థమవుతాం మొదలు పెడుతుంది. అంతర్గతం ఏదైతే అతని ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉండేవో వాటికి సమాధానాలు దొరుకుతాయి. అంటే ఇప్పుడు అతను మనిషిగా కంటే కూడా ఒక స్టార్ సీడ్గా తను బాగా ఆ ఉనికి అనేది అతను గట్టిగా పట్టుకుంటుంది అనమాట. స్వీకరించగలుగుతాడు ఆ ఉనికిని కూడా. అయితే ఇంకో బ్లూరే ఇంకెక్కడైనా ఉన్నాడు అనుకోండి లోకంలో వేరే చోటు, అతను ఎప్పుడు కలిసి ఉండకపోవచ్చు. కాకపోతే ఇద్దరి మధ్యలో వాళ్ళు ఆలోచించే విధానం కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, ఆ లక్షణాలు కానీ ఒకే తీరుగా ఉంటాయి. వీళ్ళు ఒకే రకమైనటువంటి చైతన్య శక్తిని వ్యక్తపరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ జాతులు ఏవైతే ఉన్నాయో స్టార్ సీడ్ జాతులకు సంబంధించిన వాళ్ళ భూమి మీద పుట్టినప్పుడు, వాళ్ళు భూమి మీద ఎక్కడెక్కడ పుట్టినా కూడా వాళ్ళు ఒక వయస్సు వచ్చాక, అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏ ఇంట్లో అయితే పుట్టారో ఆ ఇంటి నమ్మకాల్ని వాటన్నిటిని వాళ్ళు తెంచుకుని కొద్దిగా వాళ్ళ సొంత వ్యక్తిత్వాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు వాళ్ళు ఒక స్థాయిలో పూర్తిగా వాళ్ళ అసలు వ్యక్తిత్వం, అంటే వాళ్ళ స్టార్ సీడ్ వ్యక్తిత్వాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తారు లోకానికి. ఆ స్టార్ సీడ్కి ఏదైతే స్వతహాగా జ్ఞానం ఉంటుందో, విజ్ఞానం ఉంటుందో, కళలు ఉంటాయో వాటిని వ్యక్తపరచడం మొదలు పెడతారు. వాళ్ళు ఇంకా మనిషికి సంబంధించినవన్నీ వాళ్ళు తిరస్కరిస్తారు. వాళ్ళు ఒక స్థాయిలో వాళ్ళని మనిషి అని కూడా అనుకోరు. వాళ్ళు నేను ఇక స్టార్ సీడ్ని, నేను మనిషిని కాదని కూడా అంటుంటారు అనమాట. అయితే ఒక మనిషికి, ఒక స్టార్ సీడ్కి ఆలోచించే విధానానికి ఈ ఆర్కిటైప్స్ యొక్క ప్రభావం మీద ఎలా ఉంటుంది, అంటే రకరకాలుగా ఉంటుందా, ఒకే రకంగా ఉంటుందా అనే దానికి ఇప్పుడు నేను చెప్తాను. మనిషి భూమి మీద పుట్టినప్పుడు అతను ఒక పరిధిలో, ఒక పరిమితికి లోబడి బ్రతుకుతూ ఉంటాడు. అది అతన్ని మాయలో ఉంచేసేటువంటి పరిస్థితులు అన్నమాట. ఎలాంటిది అంటే, మొదటిది మనం పుట్టినప్పుడు మన జాతక ప్రభావం మన మీద ఉంటుంది. ఆ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, మన సన్‌సైన్ ఏంటి, మన పుట్టిన నక్షత్రం ఏమిటి, వీటి ప్రభావం మన ప్రవర్తన మీద, మన ఆలోచించే విధానం, అంటే లోపల మనం జీవితాన్ని ఏ రకంగా మనం ఆస్వాదిస్తున్నాము, లేదంటే ఏ రకంగా మనం దాన్ని తిరస్కరిస్తున్నాము, ఏ రకంగా మన లోపల మన అంతరంగం ఏ రకంగా పనిచేస్తుందనే దాని మీద దీని ప్రభావం చాలా ఉంటుంది. ఇంకోటి మన వ్యక్తిత్వం. నేను ఇంత క్రితం వ్యక్తిత్వం మీద నేను సిరీస్ చేస్తాను. దానికి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. అది గనుక చూసారంటే మనుషుల్లో ఎన్ని రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి, ఆ వ్యక్తిత్వాలు మనిషి ఆలోచనని ఏ రకంగా ప్రభావితం చేస్తాయి అనేది చెప్పాను. అంతేకాకుండా కొంతమందిలో వ్యక్తిత్వం ఉండదు. ఆ వ్యక్తిత్వం లేని వాళ్ళు వాళ్ళలో హింసా ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అందరిని సతాయిస్తూ, చుట్టుపక్కల అందరిని ఇబ్బంది పెడుతూ, ఏడిపిస్తూ, క్రూరత్వాన్ని పంచుతూ, అందరికీ పీడిస్తూ, హింసిస్తూ బ్రతుకుతారు. వీళ్ళంతా వ్యక్తిత్వం లేని వాళ్ళు. నార్సిసిజం ఉన్నవాళ్ళు, సోషియోపాథీ, సైకోపాథీ, ఇలాంటి వాళ్ళంతా వ్యక్తిత్వం లేని వాళ్ళు. వీళ్ళు ఒక తరహా ఎనర్జెటిక్ వైబ్రేషన్‌ని భూమి మీద వీళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. తర్వాత ఆ మనిషి ఏ ఆర్కిటైప్‌కి లోబడి బ్రతుకుతున్నాడు, ఏ ఆర్కిటైప్ ఒక శక్తిని బయటికి లోకానికి అతను వ్యక్తపరుస్తున్నాడు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఒకటే రకం ఆర్కిటైప్‌ని ఎక్కువగా వాళ్ళు లోకానికి వ్యక్తపరుస్తారు. కొంతమంది రకరకాల ఆర్కిటైప్స్ ఒక్క శక్తిని వాళ్ళు లోకానికి వ్యక్తపరుస్తారు. మీకు క్రూరులు, దుర్మార్గులు వాళ్ళేం చేస్తారంటే, ఈ ఆర్కిటెక్ట్స్‌లో చెడు ఆర్కిటైప్స్ ఉన్నాయి చూడండి. అంటే మనం దొంగ అన్నా చూడండి, అట్లాంటి ఆర్కిటైపు. హింసా ప్రవృత్తి ఉన్నవాడు, ఒక కిరాతకుడు, అదొక ఆర్కిటైపు. అలాంటి ఆర్కిటైపుల్ ఎనర్జీ వీళ్ళు లోకానికి వ్యక్తపరుస్తుంటారు. మామూలు మనిషిలో ఒక వ్యక్తిత్వం ఉన్న వాళ్ళేంటంటే వేరే ఆర్కిటైప్స్ లోకానికి వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. కాబట్టి ఒక మనిషి తన జన్మ రాశి, అతని అతని మీద గ్రహాల ప్రభావం, తర్వాత అతని వ్యక్తిత్వం ప్రభావం, ఆర్కిటైపల్ ప్రభావం, ఈ మూడింటికి లోబడి, అంటే మనకి చాలా లోతులో, అంతేకాకుండా కర్మ అనేది ఎలాగో ఉంటుంది అనుకోండి, అక్కడ వీటి మూడింటికి లోబడి
అతని ఒక ఎనర్జెటిక్ వైబ్రేషన్ ఉంటుంది. దాన్ని అతను లోకానికి వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఒక అతనికి ఎనియాగ్రామ్‌లో అతను 8థో పర్సనాలిటీ అనుకోండి. అంటే అతని నైజం ఏంటి? లీడర్, ఛాలెంజర్ అనేది అతని వ్యక్తిత్వం లక్షణం. అతను ఎక్కడైనా ఒక నాయకత్వపు హ్మ్. పాత్రలో ఉన్నాడనుకోండి. అతనికి సహజంగానే ఆహ్, నాయకుడిగా 10 మందిని తన ఆధీనంలో పెట్టుకోవటం అనేది చాలా ఇష్టం గాబట్టి, చాలా ఇష్టంగా పనిచేస్తాడు. ఒకవేళ ఈ మనిషిది గనక సింహరాశి అనుకోండి, అతని సింహరాశికి ఏ రకంగా లక్షణాలుంటాయో, ఆ రకంగా అలా నాయకుడిగా అతను పనిజేస్తాడు. ఇంకోటి ఇతను గనక తల్లి ఆర్కిటైప్ ఎనర్జీని గనక లోకానికి వ్యక్తపరుస్తున్నాడనుకోండి. అంటే ఇతనిలో తల్లి స్వభావం అనేది ఎక్కువుంటుంది అతని లోపల. అప్పుడు అతను నాయకుడిగా 10 మందిని ముందుకు తీసుకెళ్తున్నా వాళ్ళ బాగోగులు అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? తిన్నారా లేదా? అని ఆలోచిస్తాడు ఒక తల్లిలాగా. ఇతను మూడింటిని వ్యక్తపరుస్తున్నాడు. అతని వ్యక్తిత్వాన్ని, అతని ఆర్కిటైపల్ శక్తిని, తర్వాత అతని జన్మ రాశి లేదంటే గ్రహస్థితిని గూడా మూడింటిని కలిపి దాని ఒక్క పరిణామమే అతని ప్రవర్తన, ఆలోచించే విధానం, లోకాన్ని చూసే విధానం. అందుకనే ఒకింట్లో ఉన్నవాళ్ళు గూడా ఒక తీరుగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఈ జన్మలో అంటే ఈ మన కాన్షియస్ మైండ్ వేకువ సమయంలో వాళ్ళు ఒకే రకం ఆహారం తిన్నా, వాళ్ళు ఒకటే రకం నమ్మకాలున్నా, వాళ్ళు ఒకటే రకం సంస్కృతికి చెందిన వారైనా, వాళ్ళ ప్రవర్తన అనేది చాలా లోపల నుంచి వస్తుంది. ఆ లోతుల్లోంచి ప్రవర్తన వచ్చినప్పుడు అది ఈ జన్మ నుంచి వచ్చింది కాదు. ఎన్నో జన్మల మీదుగా మనం ఏదైతే ఒక ప్రవర్తన అనేది మనం అలవర్చుకున్నామో, తర్వాత ఆహ్, మన మీద గ్రహాల ప్రభావం, మన కర్మను బట్టి అది మనకొస్తుంది. అంతేకాకుండా మనం ఏ ఆర్కిటైప్‌ని ఎక్కువ వ్యక్తపరుస్తున్నాం మన ద్వారా. దీన్ని బట్టి ఒక ఇంట్లో ఉన్న ఐదుగురే ఒకలాగా ఉండరు. ఐదుగురు 5 రకాలుగా భిన్నంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళ వేకువ స్థితిలో చేసేటువంటి ఆలోచనలు గాని, వాళ్ళ ప్రవర్తనలు గాని చాలా లోతుల నుంచి వస్తూ ఉంటాయి. ఆ లోతుల్లో ఈ వీటన్నింటి ప్రభావం ఆ మనిషి మీద ఉంటుంది. ఈ అన్నింటి ప్రభావం నుంచి వచ్చేటువంటి ప్రవర్తనే ఆ మనిషి లోకానికి వ్యక్తపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడు ఒక రకం ప్రవర్తన ఉంటే, ఆధ్యాత్మికంగా ఎదగని వాడి ప్రవర్తన ఇంకో తీరుగా ఉంటుంది. పైగా ఈ ప్రవర్తనలు ఒక జీవిత కాలంలో మారేవి కాదు. ఇవి ఎన్నో జన్మల మీదుగా ఏర్పడినటువంటి ప్రవర్తనలు. అందుకనే ప్రతి మనిషి ఒక వైబ్రేషనల్ లేకపోతే ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది వేరే ఉంటుంది. మనిషికి ఏంటంటే అతను స్వతంత్రుడు కాదు కాబట్టి, వీటన్నిటి పరిధిలో పనిచేస్తున్నాడు కాబట్టి వీటన్నిటి ప్రభావం ఉండటం మూలంగా అతను చాలా మటుకు బయట జీవితంలో జరిగే విషయాన్ని స్వీకరించేస్తాడు. ఎక్కువగా లోకాన్ని ప్రశ్నించటం గాని, లోకానికి వ్యతిరేక స్వభావాలను ఎంచుకుని తనని తాను కష్టంలో పెట్టుకోవటం లాంటి పనులు చేయడు. అతను అందరూ చేసే పని చేసేస్తాడు. అంత ఆలోచించడు. కానీ ఇక్కడే మనిషికిను స్టార్ సీడ్‌కి తేడా వచ్చేస్తుంది. స్టార్ సీడ్స్ ఒక మైండ్ ఎలా ఉంటుందంటే, వీళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళకి తెలియని విషయాలు చాలా అక్కడున్నా, అక్కడ వాళ్ళు ఏ స్టార్ సీడ్ అనే ఒక విషయం సమాచారం అక్కడుంటుంది. అందుకని వీళ్ళు ఆధ్యాత్మిక జాగృతి జరగంగానే వీళ్ళకి ముందు వీళ్ళ స్టార్ సీడ్ పేరు గుర్తుకొచ్చేస్తుంది. నేను బలానా వాడిని ఎక్కడో నుంచి వచ్చాను ఇక్కడికి, నేను ఇక్కడ మనిషిని కాను అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళ ప్రవర్తనలు కూడా వేరేగా ఉంటాయి. మామూలుగా స్టార్ సీడ్స్ ఏంటంటే అందరు మనుషుల్లాగా వీళ్ళు ఆలోచించరు. వీళ్ళన్నిటిని ప్రశ్నిస్తారు. లోకంలో ఏదైనా మీకు మానవ విలువలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నమ్మకాలున్నాయో, ఆలోచనలున్నాయో అన్నిటిని ప్రశ్నిస్తారు. అన్నింటికి ఎదురెళ్తారు వీళ్ళు. ఎదురెళ్ళి వీళ్ళు ఇది తప్పు అని వాళ్ళు ఒంటరిగా నిలబడి ధైర్యంగా పోరాడగలిగేటువంటి శక్తి వీళ్ళకుంటుంది. వీళ్ళకి తెలివి వేరే స్థాయిలో ఉంటుంది. వీళ్ళు ఆలోచించే విధానమే వేరేగా ఉంటుంది. వీళ్ళకి మనుషులు అర్థం కారు. వీళ్ళు లోకాన్ని చూసినట్టుగా వేరే చుట్టూ ఉన్న మనుషులు ఎందుకు చూడలేకపోతున్నారో వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళల్లో ఉన్న ధైర్యం మనుషుల్లో ఎందుకు ఉండదో అనేది వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళలో ఉన్న నిజాయితీ మనుషుల్లో ఎందుకు ఉండదో వీళ్ళకి అర్థం కాదు. మనుషులు ఎందుకు భయాల నుంచి బతుకుతారో వీళ్ళకి విడ్డూరంగా ఉంటుంది. మనిషి ఇలా ఎందుకు ఉంటాడు అనేది వాళ్ళకి మనిషి ప్రవర్తన వీళ్ళకి చాలా వింతగా అనిపిస్తుంది. పైగా వీళ్ళేంటి ఆ ప్రవర్తనకి భిన్నంగా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన. నేను సరిగ్గా ఉన్నాను అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు.
వీళ్ళింత నిర్భయంగా, ఇంత నిక్కచ్చిగా వాళ్ళ నమ్మకాల మీద వాళ్ళు ఎలా నిలబడగలుగుతారు అంటే, వీళ్ళు స్టార్ సీడ్స్ అనే ఒక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ వీళ్ళు ఉన్నారు. ఈ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది భూమి నుంచి రావట్లే వీళ్ళది. వేరే తలం నుంచి వస్తుంది. అంటే వీరి ఒక్క మూలము వేరే తలాల్లో ఉండటం వలన, ఆ తలాలతో వాళ్ళకి ఇంకా సంబంధం ఒక లోతుగా ఒక స్థాయిలో ఉండటం మూలంగా, ఒక మామూలు మనిషి ఎవరైతే గ్రహాల పరిధిలో, ఆర్కిటైపల్ పరిధిలో, లేదంటే తన వ్యక్తిత్వ పరిధిలో బతుకుతున్నాడో, ఆ పరిధిని తెంచేస్తూ వీళ్ళకి వాళ్ళ మూలంతో కలిపేటువంటి ఒక శక్తి వాళ్ళల్లో ఉంది. అది వాళ్ళ తలం ఒక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ వీళ్ళ మీద బాగా గట్టిగా ఉండటం మూలంగా వీళ్ళ మీద ఆర్కిటైపుల్ ఒక ప్రభావం అంత ఉండదు. గ్రహాల ప్రభావం ఒక స్థాయి తర్వాత ఉండదు. వీళ్ళ వ్యక్తిత్వం కూడా వీళ్ళ ఒంట్లో ప్రాణ కదలికలు మొదలవటం, తర్వాత వ్యక్తిత్వం ఏదైతే వాళ్ళ భూమి మీద అలవర్చుకున్నారో ఇక్కడ బ్రతకటానికి, అది కూడా ప్రాణ కదలికలు ఆ వ్యక్తిత్వాన్ని తీసేస్తాయి. తీసేసేసరికి వ్యక్తిత్వం పోతుంది. గ్రహాలు ప్రభావం తగ్గుతుంది వీళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళ మూలాలు ఇక్కడివి కాదు. వీళ్ళ మూలాలు వేరే తలాలు. ఆర్కిటైపుల్ ఎనర్జీ కూడా వీళ్ళ మీద అంతగా పనిచేయదు. ఎందుకంటే వీళ్ళ ఆర్కిటైపుల్ ఆ శక్తిని అన్నింటినీ ప్రశ్నిస్తారు వీళ్ళు. ప్రశ్నించి వీళ్ళు ఎక్కువగా డివైన్ ఆర్కిటైప్స్ కేసి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళకి మామూలుగా రోజువారీ పాత్రలు మనిషి జీవితంలో ఏం పోషిస్తున్నాడు అనే దాని మీద ఆసక్తి ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఎక్కువగా పురాణ గాథల్లోకి వెళ్ళిపోతారు, గత చరిత్రల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ దివ్యాత్మలు అంటే ఇష్టం, ఆ దివ్య గాథల్లో కూరుకుపోయి ఉంటారు. దాంతో వీళ్ళు ఎక్కువగా ఈ సృష్టిలో ఉన్నటువంటి, ముఖ్యంగా భూమి మీద ఏదైతే మనకి కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉందో, అంటే సమిష్టి స్థాయిలో మనకి ఆలోచనలు ఉన్నాయో, దాంట్లో ఉన్నటువంటి దివ్యాత్మల గాథలు వీళ్ళ మీద చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. చూపించి వీళ్ళని వీళ్ళు ఒక దివ్యాత్మగా అనుకోవటం. ఒక స్థాయిలో అయితే వీళ్ళనే వీళ్ళు ఒక చిన్న రకమైనటువంటి దివ్యాత్మతో వాళ్ళకి సంబంధం ఉందనుకుంటారు. లేకపోతే ఆ కథ నా కథ అని అనుకుంటారు వాళ్ళు. అనుకుని అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ముందుకు ఆధ్యాత్మికంగా ఎదుగుతారనమాట. స్టార్ సీడ్ ఆలోచించే విధానానికి, ఒక మామూలు మనిషి ఆలోచించే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఒకటి సబ్‌కాన్షియస్ స్థాయిలో అతని ఉనికి వేరే తలం నుంచి వచ్చింది అనే విషయం అతను గ్రహిస్తాడు. ఇది అనుకోకుండా జరుగుతుంది. అలాగా ఇతను ఊహించుకున్నది కాదు. అది తలలో వచ్చేస్తుంది పేరు. నువ్వు బలానా తలానికి చెందిన వాడివి అని. తర్వాత అతనికి నిదర్శనంగా ఆ తలానికి సంబంధించినటువంటి కొంతమంది ఆ తలం వాసులు ఇతన్ని దర్శనాలు ఇవ్వటం ఇతనికి. అంతేకాకుండా వాళ్ళు ఇతన్ని కాపాడటం లాంటివి. అక్కడ సమాచారాన్ని, అంటే ఏదైతే భూమి మీద దొరకని సమాచారం ఉంటుంది చూడండి, వేరే తలాల నుంచి వచ్చే సమాచారాన్ని ఇతనికి అందచేయటం, ఇలాంటివన్నీ అతనితో జరుగుతూ ఉంటాయి నిదర్శనాలు. దాంతో అతనికి అర్థమైపోతుంది, నేను భూమి మీద మనిషిని కాదు, ఇక్కడ నేను తొందరగా ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి ఒక వాతావరణం ఉంది కాబట్టి నేను ఆ ఆధ్యాత్మిక ఎదుగుదల మీద నేను దృష్టి పెట్టాలి అనే సంగతి అతనికి అర్థమవుతుంది. మొదటి దశలో ప్రాణ కదలికలు లాంటివి జరిగి ఏదైతే వ్యక్తిత్వం అతను తీసుకున్నాడో ఆ వ్యక్తిత్వం అనేది వెళ్ళిపోతుంది. తర్వాత దశలో అతనికి ఏమవుతుందంటే వ్యక్తిత్వం కరిగిపోయే కొద్దీ అతను ఒక దివ్యాత్మ గాథ కేసి ఎక్కువగా ఆకర్షితుడవటం, లేకపోతే దివ్యాత్మ గాథలాగా అతని జీవితం నడిచింది అని అతనికి అర్థమవుతుంది. అప్పుడప్పుడు అది ఒక దివ్యాత్మ అయి ఉంటుంది, లేకపోతే అతను 2-3 దివ్యాత్మల శక్తి తనలో ఉందని గ్రహిస్తాడు. ఆ రకంగా అతను డివైన్ ఆర్కిటైప్ కేసి వెళ్తాడు. ఈ డివైన్ ఆర్కిటైప్ ఏం చేస్తుంది? అతనిలో ఉన్న స్టార్ సీడ్‌ని, నేను అనే ఉనికిని క్రమేపీ తీసేస్తుంది. అంటే ఈ ఉనికి పోయి నేను ఒక దివ్యాత్మని, ఒక దివ్యాత్మ ఒక శక్తిని నేను లోకానికి వ్యక్తపరుస్తున్నాను అనే ఒక కొత్త ఉనికి ఏర్పడుతుంది అక్కడ. ఈ కొత్త ఉనికి ఆ స్థాయిలో ఏర్పడ్డాక తర్వాత స్థాయిలో అతనికి ఎప్పుడైతే శక్తి ఇక్కడ ఆగ్య చక్రం మీద పనిచేస్తుందో అతనికి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక స్థితిని ఈ స్టార్ సీడ్ అనుభవిస్తాడు. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ లేకపోతే ఐ ఎగ్జిస్ట్ అని కూడా అంటారు ఈ ఆధ్యాత్మిక స్థితిని. ఇది అతనికి అనుభవంలోకి వస్తుంది. ఇది ఎలాంటి ఆధ్యాత్మిక స్థితి అంటే, ఈ స్థితిలో మనల్ని మనం ఏ తీరుగానో వర్ణించుకోము. నేను ఉన్నాను అంతే, నేను బ్రహ్మనై ఉన్నాను. బ్రహ్మనంటే ఏం సృష్టించాను అంటే, నేను అనుభవించిన నా లోకాన్ని సృష్టించుకున్నది నేనే. నేను బ్రహ్మనై ఉన్నాను అంతే.
ఇంకేమీ కాను అనేసరికి మీరేదైతే నేను ఇది, నేను అది అని మనల్ని మనం వర్ణించుకుంటామో, ఆ వర్ణనలన్నీ పక్కకెళ్ళిపోతాయి. అన్ని వర్ణనలు పక్కకెళ్ళిపోయాక మనం ఏదైతే మిగులుతామో, ఐ ఎగ్జిస్ట్, ఐ యామ్, లేకపోతే అహం బ్రహ్మాస్మి. ఆ స్థితి వరకు వీళ్ళు వెళ్తారనమాట. అయితే ఒక మామూలు మనిషి కంటే కూడా స్టార్ సీడ్ చాలా త్వరగా ఎదుగుతారు ఆ స్థితికి. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి ఆధ్యాత్మిక ఎదిగి ఉన్నవాళ్ళు. తర్వాత వీళ్ళ మీద ఒక మామూలు మనిషికి ఏదైతే ఒక గ్రహాలకి లోబడి, ఆర్కిటైబల్ ఎనర్జీకి లోబడి, ఒక వ్యక్తిత్వానికి లోబడి బ్రతుకుతాడు ఎన్నో జన్మల మీదుగా. వీళ్ళకి ఆ రకం నిబంధనలు లేవు కాబట్టి, తేలిగ్గా బంధనాలు తెంచుకోగలుగుతారు కాబట్టి, వీళ్ళు తొందరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. మనిషి కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. ముందు వ్యక్తిత్వం ఏర్పరచుకుంటాడు. ఆ వ్యక్తిత్వం ఒక దశ తర్వాత అతనిలో ఆధ్యాత్మిక జాగృతి జరగంగానే ఆ వ్యక్తిత్వం అనేది ఈ ఒంట్లో తిరిగే కదిలే తుడిచేస్తుంది ఆ వ్యక్తిత్వాన్ని. ఆ తర్వాత ఈ మనిషి దివ్యాత్మలో కేసి ఆకర్షితులవుతాడు. ఇందాక చెప్పినట్టుగా కాంతారా సినిమాలో లాగా, లేదంటే ఆ గాథల్లో కూరుకుపోవటం, ఏదో ఒక దివ్యాత్మ ఒక శక్తిని వ్యక్తపరచటం, లేకపోతే దివ్యాత్మలు ఉన్నాయని అర్థం చేసుకోవటం, వాటికేసి ఆకర్షితులవటం. ఆ తర్వాత స్థాయిలో ఇతను కూడా పై స్థాయి ఆధ్యాత్మిక స్థితిని అనుభవిస్తాడు. కాబట్టి మనుషులు కూడా భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళు కూడా ఇదే రకంగా ముందుకెళ్తారు. ఇలా బయటికి వస్తున్నప్పుడు ఇంకా గ్రహాల ప్రభావం కూడా అంతగా ఈ మనిషి మీద ఉండదు ఒకప్పట్లాగా. ప్రారంధ కర్మ వరకే ఉంటుంది. మిగతా అంతా పోతుందన్నమాట ఈ మనిషికి. ఒక స్టార్ సీడ్ ఆధ్యాత్మికంగా తొందరగా ఎదగటానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు అన్నిటి నుంచి వాళ్ళు వాళ్ళ శక్తిని తెంచేసుకుంటారు. అంటే ప్రతిదాన్ని ఇది నాది కాదు, నాది కాదు అనుకుంటూ, ఒక మామూలు మనిషి ఏదైతే నాది, నాది అని పట్టుకుని వేలాడతాడో, అతని ఆలోచనలు గానీ, నమ్మకాలు గానీ, గతంలో జరిగిన అనుభవాలు గానీ, వీటన్నిటిని స్టార్ సీడ్స్ చాలా తేలిగ్గా వదిలేస్తారు. ఈ ఆలోచనలు నావి కాదు, ఈ భావాలు నావి కాదు, ఈ సందేహాలు నావి కాదు, ఈ కర్మ సంబంధాలు నావి కావు, ఈ దిగువ స్థాయి అహంకారం నాది కాదు, ఈ అనుభవాలు నావి కాదు, నా జ్ఞాపకాలే నావి కావు, ఈ కథలు నావి కాదు. ఇలా అన్ని స్థాయిలో వాళ్ళు తెంచేసుకుంటారు. ఆ తెంచేసుకునే కొద్దీ వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా అహం బ్రహ్మాస్మి, లేకపోతే ఐ ఎగ్జిస్ట్ అనే ఒక స్థాయికి వచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళు నేను దివ్యాత్మని అనే దాంట్లో నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. అది కొద్దిగా పై స్థాయి ఆధ్యాత్మిక స్థితి. ఆ తర్వాత కూడా ఆధ్యాత్మిక స్థితులు ఉంటాయి. తర్వాత సమాస్థితులు అనేవి మొదలవుతాయి. అయితే ఇంతవరకు చేరేసరికి మీకు ఈ స్థితి ఆ మనిషి దేహంలో అవుతున్నప్పుడు అతనిలో టాప్ డౌన్ అవేకనింగ్, అంటే పైనుంచి ప్రాణశక్తి అతని దేహం మీద రావటము, లేకపోతే కింద నుంచి కుండలిని జాగృతం పై వైపుకేసి వెళ్ళటం లాంటిది అనేది ఉంటుంది. ఎక్కడైతే మీకు ప్రాణశక్తి పైనుంచి దేహం మీద పడుతోందో, అతను ఈ సమాస్థితులు కానీ, ఈ అహం బ్రహ్మాస్మి లాంటి స్థితులు కానీ అతను ముందే అనుభవిస్తాడు. కుండలిని జాగృతంలో ఇది ఆఖరణ వస్తుంది. ఎందుకంటే కుండలిని కింద నుంచి పైకేసి వెళ్తుంది. ఆగ్య చక్రంలో ఈ అనుభవం వస్తుంది కాబట్టి. ఈ అనుభవం ఒకవేళ టాప్ డౌన్ అవేకనింగ్ అయితే అది కొద్దిగా తాత్కాలిక అనుభవం అయ్యి తర్వాత జ్ఞాన రూపంలో ఈ అనుభవం అతనిలో ఉండిపోతుంది. కొంతమందికి అది పూర్తి స్థాయిలో ఉంటుంది. కానీ కుండలిని జాగృతిలో మటుకు ఈ మార్పు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మనిషిలో వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మనిషి తిరిగి పాత జీవితం కేసి చూడటం కానీ, పాత అనుభవాల్ని తన అనుభవాలు అనుకోవటం, పాత ఆలోచనల్ని, నమ్మకాల్ని తనవి అని అనుకోవటం, ఇలాంటివి ఇంకా ఉండదు. తెంచేసుకుంటాడు పూర్తి స్థాయిలో. మనం ఒక స్థాయిలో అన్ని తెంచుకుంటేనే పై స్థాయిలో మనం ఒక సంబంధం అనేది మనలో ఉన్న పై ఉనికితో మనం ఏర్పరచుకోగలుగుతాం. ఇది స్టార్ సీడ్స్ చాలా తేలిగ్గా చేయగలుగుతారు మనిషి కంటే కూడాను. వాళ్ళల్లో ఉన్న పై స్థాయి శక్తితో వాళ్ళు చాలా తేలిక అనుసంధానం చేసుకోగలుగుతారు. ఆ పై స్థాయి శక్తితో అనుసంధానం చేసుకోవడానికి దిగువ స్థాయివన్నీ మనం తెంచేసుకోవాలి. అదే వీళ్ళు చాలా సరిగ్గా త్వరగా చిన్న వయసు నుంచే చేసేస్తారు జీవితంలో. అందుకనే తొందరగా ఎదిగిపోతారు. తర్వాత వీళ్ళు ఏంటంటే
తొందరగా ఆధ్యాత్మికంగా వీళ్ళు మారిపోయాక, వీళ్ళు కర్మల్లోంచి అన్నిట్లోంచి మాయలోంచి బయటకొచ్చేసాక, వాళ్ళు భూమి మీద ఏదో పని చేయాల్సుంటుంది. ఆ పని చేస్తారనమాట వాళ్ళ జీవిత కాలంలో. ఇంకా వాళ్ళ తర్వాత భూమి మీద ఆర్కిటైప్స్ ప్రభావంలో వాళ్ళంత ఉండరు. ఏదైతే సమష్టి స్థాయిలో మనలో జ్ఞానం ఉంటుంది చూడండి, అది స్టార్ సీడ్స్‌కి చాలా బాగా అర్థమవుతుంది. వెనుక పెట్టిన విద్య వాళ్ళకి సొంతంగా వచ్చేస్తుంది ఆ జ్ఞానం. అందుకనే చాలామంది స్టార్ సీడ్సు వాళ్ళల్లో ఒక స్థాయి ఆధ్యాత్మిక జాగృతి అయ్యాక టారో కార్డ్ రీడింగ్స్ చేస్తారు. భవిష్యత్తులు చెప్తారు. వాళ్ళ జాతకాలు బాగా చెప్పగలుగుతారు. వీళ్ళకి ఈ స్థాయిలో మనిషి స్వభావం ఎలా ఉంటుంది? గ్రహాలు ఏ రకంగా మనిషిని శాసిస్తాయి? ఇవన్నీ బాగా అర్థమవుతాయి వీళ్ళకి. వీళ్ళు వాటి మీద పుస్తకాలు రాయటం, ప్రసంగాలు చేయటము, ఇవన్నీ కూడా చేస్తారు. తర్వాత పై స్థాయిలో ఉన్నటువంటి దివ్యాత్మలతో ఏ రకంగా సంబంధం ఏర్పరచుకోవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా అవగాహన ఉంటుందన్నమాట స్టార్ సీడ్స్‌కి. అంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఒక స్థాయి ఎదిగాక. అంతేకాకుండా మనుషులు కూడా మానవాత్మైనా కూడా వాళ్ళు ఆ స్థాయికెళ్తే వాళ్ళు కూడా అవన్నీ చేయగలుగుతారు. కానీ ఈ విషయంలో స్టార్ సీడ్స్‌కి మనుషుల మీద కంటే కూడా పై చెయ్యుంది. ఎలా అంటే వీళ్ళ ఉనికి అనేది, వీళ్ళ వైబ్రేషనల్ శక్తి ఏదైతే ఉందో అది వేరే తలం నుంచి వస్తోంది కాబట్టి, వీళ్ళు ఆ భూమి పరిధిలో ఉన్న జ్ఞానంలోంచే కాకుండా భూమి బయట నుంచి కూడా వీళ్ళకి ఆ శక్తి అనేది వస్తుంది కాబట్టి, వీళ్ళు చాలా తొందరగా ఎదుగుతారు. చాలా తొందరగా వాళ్ళకి భూమి మీద విషయాలన్నీ అర్థమైపోతాయి. కానీ ఒక మామూలు మనిషి ఏంటంటే భూమి పరిధి లోపలే ఎదుగుతున్నాడు. అతనికి బయట నుంచి సహాయం అనేది ఒక స్థాయి ఆధ్యాత్మికంగా ఎదిగాక అతనికి గురువుల్లాగా ఎవరైనా జీవితంలో రావటం, లేదంటే పై తలంలో గురువులు వాళ్ళ ఆశ్రమాల నుంచి వీళ్ళ మీదకి ప్రాణశక్తిని, అంటే టాప్ డౌన్ అవేకనింగ్ లాంటిది పైనుంచి శక్తిపాతం లాంటిది జరిగి వీళ్ళని ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్ళటం, ఇట్లాంటివి వాళ్ళకి జరగటం వలన వాళ్ళు కూడా ఎదుగుతారు ఆధ్యాత్మికంగా. కాకపోతే స్టార్ సీడ్స్‌కి అయితే ముందు నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళ శక్తి వేరే నౌక నుంచి వస్తుంది కాబట్టి, ఆ ఉనికి వాళ్ళని గుర్తు చేస్తుంది. నువ్వు మాయలో ఉన్నావు, లే మాయలోంచి అని. అది వాళ్ళకున్నటువంటి లాభం. ఒక మామూలు మనిషి కంటే కూడాను. ఉంటానండి. నమస్కారం.